దేశ రాజధానిలో ఇక్కడ బాంబు పేల్చడం అంటే భారతదేశ గుండెల మీద గురిపెట్టి కాల్చడం. ఇది ఓకే. దేశ రాజధాని అక్కడ బాంబు పేలడం అనేది భారతదేశపు గుండెల్లో గురిపెట్టి కాల్చడం అనే ఒక పవర్ఫుల్ లైన్ని తులసిచంద్ గారు వాడారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇంతకుముందు కూడా అలాగే గుండెల మీద గురిపెట్టి దాడి చేసినటువంటి ఘటనలు బోలెడున్నాయి. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ నిరసనలు, ఇన్ ద నేమ్ ఆఫ్ హక్కులు వగైరా వగైరా. చూడండి, మీరు గుర్తు తెచ్చుకోండి, పార్లమెంట్లోకి కలర్ బాంబులు తీసుకువెళ్ళి కొంతమంది నిరసనలు చేశారు. వాటిని వీళ్ళు శ్లాఘించారు. తప్పు కదా అలా చేయడం అని చెప్పి చెప్పాల్సింది పోయి, వీళ్ళు అంటే ఈ భావజాల పరులు అది పెద్ద మ్యాటర్ కాదు అన్నట్లుగా మాట్లాడారు. అదేదో దీపావళి పండుగలాగా కితాబునిచ్చారు, నిరసన అని దాన్ని నామకరణం చేశారు. మరి పార్లమెంట్ మీద నీవు ఆ స్థాయిలో అటాక్ చేయడం అంటే అది దాదాపుగా అటువంటి టెర్రరిస్ట్ అటాక్తో సమానమే. కలర్ బాంబు బదులు వేరే బాంబులు ఉంటే పరిస్థితి ఏమయ్యేది? అలాగే యాంటీ సిఏఏ ఎన్ఆర్సీ నిరసనల పేరిట హింస జరిగినప్పుడు కూడా ఇదే ఢిల్లీ కేంద్రంగా అప్పుడు మరి భారతదేశపు గుండెలపై గురిపెట్టి కాల్చడం కాదా? అంకిత్ శర్మ అనేటటువంటి ఒక అధికారిని దారుణాతి దారుణంగా కొల్లబుడిచి చంపేశారే, పడేశారే కాలువలోన. ఈ అహింస పేరిట నిరసనలు చేసినటువంటి హింసావాదులు ఇప్పటికీ ఆ కేసు కొలిక్కి రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఓ నమస్కారం. సిఏఏకి ముస్లింలకు సంబంధం లేకపోయినా ముస్లింలను రెచ్చగొట్టడంలో వీళ్ళందరూ సఫలీకృతులు కాలేదా? ఎన్ఆర్సీ అంటే ఈ దేశానికి ఉపయోగకరమైంది, దేశంలో ఉన్నవారిని గుర్తిస్తుంది, ఈ దేశంలోకి అక్రమంగా వచ్చిన వాళ్ళని ఎండగడుతుంది లేదా వెళ్ళగొడుతుంది అని చెప్తే దాన్ని వ్యతిరేకంగా మార్చారు. అది కూడా ముస్లింలకు వ్యతిరేకంగా మార్చారు. ఇలా భారత్ అనేది యాంటీ ముస్లిం అనేలాగా వీళ్ళు నెరేషన్స్ ఎప్పటికప్పుడు బిల్డప్ చేస్తూ ఉన్నప్పుడు అది భారతదేశపు గుండెలపైన గురిపెట్టి కాల్చడం కాదా? ఆజాదీ స్లోగన్స్ ఇచ్చినప్పుడు ఇదే ఢిల్లీ కేంద్రంగా మనోవాదు సే ఆజాదీ, అలాగే కశ్మీర్కి కావాలి ఆజాదీ అంటే కశ్మీర్ భారత్ నుంచి సెపరేట్ అయిపోవాలి, పాకిస్తాన్లో కలవాలి లేదా దానికి స్వతంత్రమైనటువంటి దేశముగా గుర్తించాలి అని ఎవరైతే వేర్పాటువాదులు ఉన్నారో, సోకాల్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారో, ఇదే ఢిల్లీ యూనివర్సిటీల్లో కదా వీళ్ళందరూ మెరిశారు ఒకానొక కాలంలో. 2014 అంటే మోదీ ఎంట్రీ టైంలో అప్పుడు వార్తలన్నీ అవే కదా. అప్పుడు ఈ దేశపు గుండె మీద గుద్దుడు కాదా, అది దేశ వ్యతిరేకం కాదా? మరి అదే కన్హయ్య కుమార్ని మీరందరూ కూడా చాలా హై లెవెల్లో పొగుడుతారే. ఆ కన్హయ్య కుమార్కి ప్రకాష్ రాజ్ లాంటి వాడు షేక్ హ్యాండ్ ఇస్తాడే, వెరీ గుడ్ మై బాయ్ అని చెప్పేసి. ఉమర్ ఖాలిద్, యాసిన్ మాలిక్, కన్హయ్య కుమార్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. వీళ్ళందరూ కూడా హక్కుల కోసం పోరాడే వాళ్ళుగా వీళ్ళు పోర్ట్రే చేస్తారు. వీళ్ళందరూ ఉగ్ర లింకులు ఉన్నవాళ్ళు కాదా, వేర్పాటువాద భావజాలం ఉన్నవాళ్ళు కాదా అనేది క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, ఢిల్లీ కేంద్రంగా ఇన్ని జరిగినాయే, మరి అప్పుడెందుకు ఇదే పదప్రయోగం చేయలేదు?